ఈరోజు యూత్ మీటింగ్లో ప్రభువా తండ్రి మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు తండ్రి. మీ మాటలను అర్థం చేసుకునే మనసును కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండగలడానికి సహాయం చేస్తారండి ప్రభువా. ఎవరైతే మీకు దూరంగా ఉంటున్నారో మీరు మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రభువా తండ్రి వినలేని మనసును కలిగి ఉంటున్నారో ప్రభా, అలాంటి వాళ్ళు తమ హృదయాన్ని తెరిచి మీ మాటలకు చోటిచ్చి ప్రభా తండ్రి మీతో ఫెలోషిప్ చేయడానికి, వాళ్ళ హృదయాలు మీకు సమర్పించగలడానికి దయచేసి మీరే సహాయం చేస్తారండి, కృప చూపిస్తారండి. వచ్చిన వాళ్ళలో తండ్రి కనీసం ఒక్కళ్ళన్నా ప్రభా ఈరోజు తండ్రి రక్షింపబడగలడానికి, రక్షణ కార్యం వాళ్ళ జీవితాల్లో జరగడానికి మీరే సహాయం చేస్తారండి. పాటల ద్వారా మీరే మహిమ పొందండి. మీ చిత్తానుసారంగా తండ్రి నిలబడి పాడుతున్న ప్రతి బిడ్డకి మీరే సహాయం చేస్తారండి. కీబోర్డ్ ప్లేయింగ్ అంతట్లో సహాయం చేయండి. తమ్ముడికి మీరు హెల్ప్ చేయండి. పవర్ నుంచి, ఇంటర్నెట్ నుంచి ప్రభా, యాంప్లిఫైర్ నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా కృప చూపిస్తారండి. ఇంకెవరైతే బయలుదేరి మార్గంలో ఉన్నారో ప్రభా, వాళ్ళందరితో మాట్లాడింది చక్కగా సేఫ్గా రావడానికి సహాయం చేయండి. ఎవరైతే ఇంటి దగ్గరే ఉన్నారో వాళ్ళు కూడా జాయిన్ అవ్వగలడానికి సహాయం చేయండి యేసయ్య. ఈరోజు మాట్లాడబోతున్న మీ దాసుని బట్టి మీకే వందనాలు. మీ దాసుని మీరే మరుగు చేసి మీ చిత్తానుసారంగా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మీరు కృప చూపించండి. యూత్ మీటింగ్ని స్టార్ట్ చేసుకోకపోతుండగా మీ చిత్తానుసారంగా ఇప్పటికే తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి మీకే వందనాలు తండ్రి. ఇంకా రావాల్సిన వాళ్ళ విషయంలో కూడా మరొకసారి మీరు కనికరించవచ్చమని కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సాంగ్స్ పాడుకుందాము. మొదటిగా సిస్టర్స్ వచ్చి పాడతారు. వాళ్ళు పాడుతున్నప్పుడు ఎవరు మౌనంగా ఉండొద్దు. మీకు డిస్ప్లే కూడా చేయబడుతుంది కాబట్టి కలిసి పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. సాంగ్ నంబర్ 60 జుంటే తేనె కన్నా సాంగ్ పాడుకుందాం. మనందరికీ బాగా తెలిసిన సాంగే, గట్టిగా పాడుకుందాం.
నెక్స్ట్ సాంగ్ నంబర్ 97, నీ చేతితో నన్ను పట్టుకో సాంగ్ పాడుకుందాం. అందరం కలిసి గట్టిగా పాడదాం.
ప్రైజ్ లార్డ్. మన సాంగ్ బుక్లో నుంచి సాంగ్ నెంబర్ 146 పాడుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. తెలిసిన సాంగ్ కాబట్టి అందరం కలిసి పాడుకుందాం. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివే. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహముల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహముల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మన సాంగ్ బుక్లోంచి సాంగ్ నెంబర్ 150
యేసుక్రీస్తుని మంచి శిష్యులనుగా విశ్వాసంతో సాగదము అనే సాంగ్ కలిసి పాడుకుందాం. తెలిసిన సాంగ్ కాబట్టి కలిసి పాడుకుందాం. తీయడానికి రీజన్ ఏంటంటే దేవుడు భూదిగంతంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పి, అది ఎవరికి మాత్రం అంటే జస్ట్ లిమిటెడ్ అని కాదు, గాడ్ ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రకటించాలని, ఎవరైతే ఆయన కోసం జీవించాలని తపనుండి మారుమనసు రక్షణ సాక్ష్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరూ సువార్త చెప్పాలని ఆయన ఇంటెన్షన్. సో అందరి ఎలా ప్రేమ చూపిస్తూ దేవుడు వస్తున్నాడన్న సత్యాన్ని, అంటే కొత్త వాళ్ళకి దేవుడు వస్తున్నాడంటే విచిత్రంగా వినొచ్చు, కానీ దేవుని ప్రేమను వాళ్ళకి చెప్పి తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళకి ఇలా సెకండ్ కమింగ్ గురించి చెప్తే బాగుంటుంది, మందిరానికి తీసుకొచ్చి. సో ఈ సాంగ్లో ఉన్న కంటెంట్ ఇదే. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతును, ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే, ఇక జీవించుట తన కొరకే. చాలా సింపుల్ సాంగ్, కలిసి పాడుకున్నాం. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవకు ఏకమై సదా చేసేదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. అందరి ఎడల ప్రేమ చూపేదం, యేసు చెంతకు పిలిచేదము. అందరి ఎడల ప్రేమ చూపేదం, యేసు చెంతకు పిలిచేదము. అతి శీఘ్రంగా ఉత్సాహంతో రాజమార్గమును చూపేదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము. ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ ఎల్ల వేళలందు చాటెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి విశ్వాసముతో సాగెదము.
దేహములు ప్రభు సేవకే, ఇక జీవించుట తన కొరకే. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే, ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు వందు నిలచియుండి ప్రభు దినమందు హర్షింతుము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాధన చేసేదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రైజ్ లార్డ్ అందరికీ. బ్రదర్స్ అంతా మరి వెనక కూర్చున్న కొద్ది ముందుకు వచ్చేసేయండి, ముందు గ్యాప్ ఫిల్ చేయండి. అదేవిధంగా సిస్టర్స్లో కూడా కొద్దిగా మధ్యలో 2-3 చైర్స్ ఖాళీ ఉంది, ఫిల్ చేసేసేయండి. ఓకే, మనము ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్ళబోతున్నాము. మన మధ్య ధ్యానం ఉన్నారు, అన్నొచ్చి ఇప్పుడు వర్తమానం తీసు. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మలాకీ గ్రంథం 785 పేజీ. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము మనం చదువుకుందాం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమాని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవారు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. లేదా యెహోవా మిమ్మల్ని అడుగుగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెడితమని మీరందరూ.
దేవుడు ఈ వాక్యమును మన వినికిల్లో దీవించి మనతో మాట్లాడలాగున ప్రభు సహాయం కోరుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితంలో మా బ్రతుకులో మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు అనుగ్రహించారు. మరొక పునరుద్ధాన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని దయచేశారు. ఈ దినమంతట్లో నాతో మీరున్నారు. ఆరాధనలో, బలవర్తమానంలో నాతో మాట్లాడుతూ వచ్చారు, నన్ను సరిచేస్తూ వచ్చారు. తిరిగి సాయంకాల సమయంలో యవనస్తుల మీటింగ్తో కూడా మా యవ్వన బిడ్డలతో మీరే మాట్లాడండి, మీరే సరిచేయండి, బాగు చేయండి, స్వస్థపరచండి. తిరిగి మా జీవితాలు నీలో కట్టుకునేవారిగా, నీలో బలపొందేవారిగా, తండ్రి నిన్ను ప్రేమిస్తూ నిన్ను కొనసాగేవారుగా మమ్మల్ని చేయమని కోరుకుంటూ, ఈ యొక్క వర్తమానాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించి మిక్కింత వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే నిర్లక్ష్యము. యవనస్తులకి లేదా పెద్దోళ్ళకి నాకు కూడా చాలా నిర్లక్ష్యం ఉంటుంది. తల్లిదండ్రులు ఇది చేయరా పని అంటే చాలా నిర్లక్ష్యం ఉంటుంది. చేద్దాంలే, ఇప్పుడు కాదులే, తరువాతలే, ఇలా నిర్లక్ష్యం. చదువుకోనా, ఎగ్జామ్స్ వచ్చినాయి, చదువుకోనా అంటే చదువుదాంలే, రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని ముందు నాతో మాట్లాడాడు, నీలో చాలా నిర్లక్ష్యం ఉంది, చాలా నిర్లక్ష్యం ఉంది. మీలో ఎంతమంది నిర్లక్ష్యం కాకుండా చురుగ్గా, శ్రద్ధగా పనిచేస్తున్నారు, చదువుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారు? నిర్లక్ష్యము ఇది మనం జనరల్గా ఆలోచించే నిర్లక్ష్యం. దీన్ని మనం సెల్ఫ్ అప్లికేషన్ చేసుకుంటూ ఏ విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉంటాం, ఏ విషయాల్లో చాలా నిర్లక్ష్యం ఉంటారు. కొంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్నానా అంటే
ఉదయాన్నే లెగవటం చాలామందికి నిర్లక్ష్యం. ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకున్నానా నిర్లక్ష్యం. ఎందుకో మీరే కాదు, నేను కూడా, అది నాకు కూడా, ఈ మెసేజ్ మీకు ఒక్కరికే కాదు, నాకు కూడా. నేను సరి చేసుకుంటాను, మీరు సరి చేసుకోండి. ఏ విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉంటాం. కొన్ని ఇక్కడ 1:6లో 2వ వరుసలో నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. కనపడిందా మీ అందరికీ? నిర్లక్ష్యం. ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో. ఏ విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటాం మనం. తెలుసుకున్నప్పుడు, విన్నప్పుడు ఒక ఆయన అన్నాడంట, ఈ చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, చెవులు ఎందుకు ఇచ్చాడని అడిగాడంట. బాబు నీకు చెవులు ఎందుకు ఇచ్చాడంటే, కళ్ళజోడు బ్యాలెన్స్ అవ్వడానికి ఇచ్చాడంట ఒకడు. ఒక ఆన్సర్, కళ్ళజోడు బ్యాలెన్స్ అవ్వటానికి చెవులు దేవుడు మనకి ఇచ్చాడండి అని అన్నాడంట. ఒక ఆయన ఆన్సర్ ఏం చెప్పాడంటే, మిమ్మల్ని కూడా ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నా ఫస్ట్లో, మీకు చెవులు ఎందుకు ఇచ్చాడు? కొంతమంది ఆన్సర్, కళ్ళజోడు బ్యాలెన్స్ అవ్వడానికి చెవులు మనకి ఇచ్చాడు. మరి కొంతమంది ఆన్సర్, ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలిపెట్టడానికి దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడండి అన్నాడు. మరొక ఆయన ఇలా అన్నాడంట, ఈ చెవుతో విని హృదయంలో తలుచుకుంటూ ప్రభు సన్నిధిలో వాక్యాన్ని వింటూ దేవుని స్వరాన్ని వినటానికి, దేవుని అడుగుజాడులో నడవటానికి, నన్ను సరైన మార్గంలో ఉంచటానికి దేవుడు నాకు చెవులు ఇచ్చాడు. చాలాసార్లు మనం నిర్లక్ష్యంగా ఉంటాం కొన్ని విషయాలు. దీంట్లో మొదటిది మీతో నేను పంచుకుంటాను. మొదటి మాట ఏంటంటే, నా నామమును నిర్లక్ష్య పెట్టారు. నామమును నిర్లక్ష్య పెట్టట 1:6లో మలాకీ గ్రంథం 785 పేజీలో, మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనములో నా నామమును నిర్లక్ష్య పెట్టారు. యేసుక్రీస్తు నామాన్ని చాలాసార్లు మనం త్రోసివేస్తాం, లెక్క కూడా చెయ్యం. మొట్టమొదట ఎన్నిసార్లు ప్రభు నామాన్ని నిర్లక్ష్యం చేశావు? ఆయన నామములో స్వస్థత ఉంది, ఆయన నామములో ధన్యత ఉంది, ఆయన నామములో అద్భుతాలు ఉన్నాయి. అందుకే చూడండి, పాపాత్మైన స్త్రీ
ఆయన దగ్గరికి వచ్చింది. వెనక నుండి కాళ్ళ మీద పడింది. కన్నీటితో ఆయన పాదాలు తడిపింది. తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. తండ్రి పేతురు యోహానులు ఉన్నారు బైబిల్లో. వారు ఒక దేవాలయానికి వెళ్తున్నారు. వెళ్తుంటే దేవాలయం బయట పుట్టుకతో కుంటివాడు కూర్చొని ఉన్నాడు, అడుక్కుంటున్నాడు. పేతురు యోహానులు అతని వైపు తేరి చూశారు. తేరు చూసి, అయ్యా ఏమన్నా నాకు సహాయం చేయన్నప్పుడు ఈ భిక్షగాడు అడిగాడు, అయ్యా మాకు సహాయం చేయి, అడుక్కునే స్థితి నాది, బ్రతకలేని స్థితి నాది, కుంటివాణ్ణయ్యా, చిన్నప్పటి నుంచి కుంటితనం నాలో వెంటాడుతూ ఉందయ్యా అని దీనంగా కన్నీటితో ఆ దేవాలయంకి వెళుచున్న పేతురు యోహానులను అడిగారు. అడిగితే పేతురు యోహానులు అన్నారు, మా దగ్గర వెండి బంగారం లేవు, నాకు కలిగినది నీకు ఇస్తాను. ఏం కలిగిందో అనుకుంటున్నాడు ఆయన. యేసు నామములో లెగు అన్నాడు. ఎప్పుడైతే లేచాడో, బహుశా కాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావు నువ్వు? నడక వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? దేవుడు నిన్ను స్వస్థపరిచిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఈ కుంటివాడు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము. ఈ కుంటివాడు లేచి గంతులు వేసుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళాను. దేవుని నామములో శక్తి ఉంది. దేవుని నామములో స్వస్థత ఉంది. దేవుని నామములో జ్ఞానం ఉంది. దేవుని నామములో దైవ జ్ఞానముతో నింపబడతారు. ఎన్నిసార్లు ఈ నామాన్ని నిర్లక్ష్యం చేశా? థింక్ యువర్ సెల్ఫ్. నిదానంగా ఆలోచించు. యూట్యూబ్లో మెసేజ్ ఉంటుంది, ఒంటరిగా కూర్చో, మళ్ళీ మళ్ళీ విను, మళ్ళీ మళ్ళీ విను. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడతాడు. మన జీవితంలో స్వస్థ పొందిన తర్వాత చాలాసార్లు దేవుని నిర్లక్ష్యం చేశాం. దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేశాం. దేవుని నామం అంటే లెక్కలేనితనం. దేవుని నామం అంటే గౌరవించే తనం ఉండదు మనలో. అది ఒక ఆటకాయితనం. నీ జీవితంలో అలా జరుగుతుందా? ఒకవేళ దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రభు పాదాల మీద పడు. ఫర్గివ్ మీ లార్డ్, ఫర్గివ్ మీ లార్డ్. ప్రభుని అడుగు, ఫర్గివ్ మీ లార్డ్. నీ నామాన్ని తేలిగ్గా తీసుకున్నాను. నీ నామంలో ఇంత శక్తి ఉందో నాకు తెలియదు. నీ నామంలో ఇంత అద్భుతం ఉందని నాకు తెలియదు.
నేను నీ నామాన్ని నిర్లక్ష్యం చేశాను. ఇది మొదటిది, ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేయుట. రెండో చూద్దాం. ఈరోజు మీకు 6 చెప్తాను. మీకు నేను 6 గుర్తుపెట్టుకోండి. మానవుడి సంఖ్య కూడా 6 కాబట్టి 6 విషయాలు చెప్తా. మొదటి చెప్పేశాను, ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేయుట. మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను చివరిలో, జాగ్రత్తగా వినండి, ధ్యానం చేయండి. నేను ఒక మాట చెప్పనా, మీలాగా నేను కూడా యవనస్తులుగా ఉన్నప్పుడు యవనస్తుల మీటింగ్లో కూర్చొని అనేక గొప్ప విషయాలు నేర్చుకున్నాను. పెద్దలు మాకు నేర్పించారు, మా సీనియర్స్ మాకు నేర్పించారు. అది కొంత వయసు వచ్చిన తర్వాత దేవుని యొక్క బలిష్టమైన హస్తము కింద దీన మనసులుగా కూర్చున్నప్పుడు తగిన టైం ముందు, తగిన సమయం ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నిన్ను హెచ్చించబడాలంటే, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఆయన పాదాల ముందు దీన మనసులుగా కూర్చోండి, దీనులుగా ఉండండి. ఆయన నామాన్ని తలుసుకుంటూ దీనులుగా ఉండండి. మొదటిది, ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేస్తాం. రెండోది చూద్దాం. రెండవ అద్భుతమైనది సంఖ్యాకాండము 121 పేజీ, పాత నిబంధన. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనము. 20వ వచనం మళ్ళీ చెప్తున్నా, రిఫరెన్స్ తీయండి అందరూ. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20, 1, 2, 3, 3వ వరుస చివరి చూడండి. 3వ వరుస చివరి చూడండి. ఏముంది అక్కడ? 3వ వరుస చివరి చూడండి. ఏముంది అక్కడ? 3వ వరుసలో, మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి, మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి, మీ మధ్యనున్న దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత దేవుడు మనలో ఉంటాడు. దేవుడు మనలో ఉంటాడు, మన మధ్యలో ఉండి. ఎక్కడైతే నా నామమున 2, 3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను నివసిస్తాను, ఉంటాను. వారి ప్రార్థనలు ఆలకిస్తాను. దేవుడు మన మధ్యన ఉన్నాడని మర్చిపోయి ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉన్నావు. భయం ఉండదు, దేవుడు అంటే గౌరవం ఉండదు. అమ్మో, నా దేవుడు నాలో ఉన్నాడు, నా దేవుడు నా పక్కనే ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నాతో పాటు నా పక్కనే ఉన్నాడు. నేను నిద్రపోతుంటే నాకు జోగొడుతున్నాడు, మళ్ళీ లేపుతున్నాడు, నాతో పాటు కాలేజీకి వస్తున్నాడు,
నాతో పాటే అన్నం తినే చోట ఉంటున్నాడు అన్న భయము, అన్న దేవుడంటే గౌరవము, దేవుడంటే భయభక్తులు నీలో ఉన్నాయా? నాలో ఉన్నాయా? చిన్నగా ఆలోచించండి. మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి తిరిగి, మన మధ్యలో మనతో నివాసం చేసే దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడు అన్నా. నిజంగా ఉంటాడా? నిజంగా ఉంటాడా? రండి, ప్రకటన గ్రంథం చివర పుస్తక 66 పుస్తకాలలో చివరి పుస్తకానికి రండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడే తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను, వారితో కాపురముండును. అండర్లైన్ దట్ వర్డ్. వారు ఆయన ప్రజలై ఉంటారు, నీతో కాపురం చేస్తాడు, నీ మధ్యలో ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశావు? ఆలోచించు, ఆలోచించు. మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేశాం. దేవుడంటే భయము, భక్తి మన దగ్గర లేదు. అరే, మన మధ్యలో ఉన్నాడు, మనతో కాపురం చేస్తున్నాడు, నాలో ఉన్నాడు అన్న వాక్యము తెలిసినా కూడా చాలాసార్లు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాము. చేయలేదా? మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేశారు. ఆయన నడిపించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన ఆహారం పెట్టే దేవుడు. ఆర్ యు అండర్స్టాండ్? అలాంటి దేవుణ్ణి నిర్లక్ష్యం చేశా. మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్య పెడితిరి. దేవునితో మాట్లాడట్లేదా? దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళట్లేదా? ఒకవేళ పశ్చాత్తాపం కలుగుతుంటే కన్నీటితో ప్రార్థన చేసుకో. చాలాసార్లు నేను నిర్లక్ష్యం చేశాను ప్రభువా, నిర్లక్ష్యం చేశాను. మొట్టమొదటి నీ నామాన్ని నిర్లక్ష్యం చేశాను, మా మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేశాను. ఆలోచించండి, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశా. మూడవ దానికి వెళ్దాం.
మూడవ దానికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం అందరూ తీయండి. పేజీ నెంబర్ కూడా చెప్తాను నేను. 413. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము. అందరూ తీయండి. బైబిల్ తెచ్చుకున్నారు కదా, అందరూ తీయండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము. 13వ అధ్యాయంలో 15వ వచనంలో 16వ వచనంలో రెండిట్లో ఉండిద్ది. చూడండి, 15వ వచనంలో మనం చూస్తే 1, 2, 3, 4, 5వ వరుస చూడండి. విశ్రాంతి దినము యెరూషలేమునకు తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించిరి. 16వ వచనము. 16వ వచనంలో కూడా చూడండి, అక్కడ ఉంది. వివిధ వస్తువులు తెచ్చి అమ్ముచుండిరి. అంతటా 17వ వచనంలో ఉంది క్లియర్గా చూడండి. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురుదా విశ్రాంతి దినమున నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు. మూడవది, అక్కడ ఆ స్టోరీ మీరు చదువుతుంటే ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దిన ద్రాక్ష తోటలో నుంచి ద్రాక్షాలు తీసుకొచ్చి అమ్ముతున్నారు. విశ్రాంతి దినాన్న బరువులు మోస్తున్నారు. విశ్రాంతి దినాన్న వాళ్ళు ఆహార వస్తువులను అమ్ముతున్నారు. మీరు ఇంటికి వెళ్ళి కూడా చదవండి ఈ రిఫరెన్స్. మూడవది ఏంటంటే విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశారు. తర్వాత 18వ వచనంలో 1, 2, 3, 4వ వరుస చూడండి. విశ్రాంతి దినం నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలు మీదకి కోపము మరి అధికముగా రప్పించున్నారని చెప్పి తిని విశ్రాంతి దినాన్ని వాళ్ళు నిర్లక్ష్య పెట్టిరి. విశ్రాంతి దినం అంటే ప్రభుత్వం వారు మొట్టమొదట దేవుడు 6 దినాలు సృష్టిని సృష్టించి 7వ దినాన్న విశ్రాంతి తీసుకున్నాడు. మనకి విశ్రాంతి దినం ఏంటంటే ఆదివారము ఎన్నిసార్లు మందిరాన్ని మానేశాం. విశ్రాంతి దినం పాటించకుండా ఎన్నిసార్లు మీ సొంత కార్యాలకు వెళ్ళారు. ఎగ్జామ్ రాయడం తప్పంటలా, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళటం తప్పంటలా, అవి నేను తప్పంటలా. ఎగ్జామ్ తప్పనిసరిగా ఆదివారం పెట్టినా కూడా రాయాలి. అది తప్పనిసరిగా మీరు చేయాలి. అయితే ఉదయం ఎగ్జామ్ పెట్టారనుకోండి, సాయంత్రము ఎగ్జామ్ ఎవరు పెట్టరు. 6 గంటల తర్వాత లేదా 5 గంటల తర్వాత ఎవరు పెట్టరు. ఎక్కడ మందిరం జరుగుతుంటే ఆ మందిరానికి వెళ్ళటం నేర్చుకోవాలి. అన్న అర్జెంట్ అన్న, నాకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉందన్న, ఆన్లైన్లో కూడా ఉందన్న ఎగ్జామ్.
ఆదివారం దినాన్న మందిరానికి రాకుండా, మందిరం దేవుని ఇంటిలో పని చేయకుండా, దేవుని ఇంటిలో చిన్న చిన్న పనులు చేయకుండా, చాపలేయటం, కుర్చీలు సర్దటం, ఓడవటం, శుభ్రం చేయటం, 6 దినాలు మన సొంత పనులు చేసుకుంటాం కదా. చదువుతావు, బ్యాగ్ సర్దుకుంటావు, పుస్తకాలు పెట్టుకుంటావు, తగిలించుకుంటావు, వెళతావు, బాక్స్ కడుక్కుంటావు, వచ్చి బట్టలు ఉతుక్కుంటావు, వాషింగ్ మిషన్లో వేస్తావు, నీ సొంత పనులన్నీ చేసుకుంటావు 6 దినాలు. 7వ దినాన్న ప్రభువు దినము. ప్రభువు దినాన్ని విశ్రాంతి దినము అని అంటారు. దేవుని దినం అది, దేవుడు ఇష్టపడే రోజు. ఆ రోజుని ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశావా? చాలా భారంగా చెప్తున్నాను నేను. అదో రకమైన భారం ఉంది నా మనసులో. మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చుని టీవీ ఎన్నిసార్లు చూసావు? మందిరానికి రాకుండా ఆదివారం దినాన్న పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అయితే ఎన్నిసార్లు మందిరాన్ని ఎగ్గొట్టావు? ఆదివారం దినాన్న సంథింగ్ కాల్ చేశారు, ఎన్నిసార్లు వెళ్ళావు? ఆలోచించు. నీ జీవితంలో ఏ తప్పు వీటిల్లో ఒకటి, ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేశావా? 2 మీతో పంచుకున్నాను. ఆయన రెండో విషయం ఏంటంటే మన మధ్యనున్న యెహోవాని నిర్లక్ష్యం చేశాం, దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాం. 3వది దేవుని ఇష్టమైన దినము. దేవుడంటే ఇష్టపడి ఎన్నిసార్లు ఇష్టంగా మందిరానికి వచ్చావు, కష్టంగా వచ్చావు, అయిష్టంగా వచ్చావు. నేను నా దేవుని కలుసుకోబోతున్నాను, నా దేవునితో మాట్లాడబోతున్నాను, నా దేవుణ్ణి ఆరాధిస్తాను, నా దేవుని యొక్క సన్నిధిలో నేను ఉంటాను. ఎంత సంతోషంతో వచ్చావు నీ జీవితంలో. ఎన్ని దినాలైంది అలా వచ్చి? ఎప్పుడైనా అలా వచ్చావా? విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశావా? దేవుణ్ణి ఘనపరిచావా? ఆలోచించు, బాగా ఆలోచించు. ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని, విశ్రాంతి దినాన్ని, దేవునికి ఇష్టమైన దినాన్ని పాటించకుండా లెక్క కూడా చేయని దినాలు ఎన్ని ఉన్నాయి? ఆలోచించండి. ఒకవేళ ఉదయం కుదరలేదు, రాత్రి సాయంకాలం యూత్ మీటింగ్కి రా. యూత్ మీటింగ్లన్నా ప్రభువుని ఆరాధించు, నోరు తెరిచి దేవుని పాటలాడు, ప్రార్థన చేయి. పగలంతా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను, ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటేనే వెళ్ళండి. ఇంపార్టెంట్ వర్క్స్ అనుకోకుండా జాబ్లో ఆదివారం రావాలి, ఒకరోజు సెలవు ఇచ్చామంటే వెళ్ళండి. ఏదైనా 5 o'clock అయిపోద్ది. ఈవినింగ్ 6కి మన మందిరంలో యూత్ మీటింగ్ ఉంది, కూర్చో, ఆరాధించు ప్రభువుని, పాటలతో ఆరాధించు. వాక్యములో ప్రభు నాతో మాట్లాడాడు, సరి చేసుకో. దేవుడు ఇష్టపడే దినాన్ని ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశావు? దేవుని మందిరాన్ని ఎన్నిసార్లు, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశావు? సెలవు దినాన్నే మనం పిక్నిక్ పెట్టుకుంటాం. వెళ్ళొద్దంట్లా, వెళ్ళండి. వెళ్ళి అక్కడ మందిరం దగ్గరగా ఉంటే మందిరానికి వెళ్ళండి.
వెళ్ళండి. కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి, వెళ్ళండి. ఖచ్చితంగా దేవుని మందిరాన్ని వెళ్ళండి. ఆయన విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయబాకు. 3 విషయాలు చెప్పాను. ఆయన నామమును నిర్లక్ష్యం చేయదు, యెహోవాను నిర్లక్ష్యం చేయబాకు. ఆయన మన మధ్యన ఉన్నాడు. 3వది, విశ్రాంతి దినాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. ఇన్ ఎనీ సర్కమ్టెన్సెస్, రోగం వచ్చినప్పుడు, కదలలేని పరిస్థితులు ఉన్నప్పుడు, అలాంటప్పుడు రమ్మని చెప్పట్లా. కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఆయన, నాకు తెలిసిన ఒక ఆయన, ఒకరోజు విజయవాడ వెళ్ళాను నేను. విజయవాడలో వాక్యం చెప్తున్నా, ఒక మందిరంలో వాక్యం చెప్తున్నా. ఒక ఆయన వచ్చి నేను వాక్యం చెప్తుంటే అంబులెన్స్ వచ్చి ఆగింది. ఏందిరా ఎవరికన్నా జరిగిందని వాక్యం చెప్తాను అన్నాను. అందరూ అటు ఇటు తిరగబాకండి, ఎవరు అటు ఇటు చూడబాకండి, కూర్చోండి, దేవుని వాక్యాన్ని వినండి అన్నాను. వాక్యం వింటున్నారు. అంబులెన్స్లో స్ట్రెచర్ బయటకు వచ్చింది. బయటకు వస్తే నెట్టుకుంటూ మందిరంలోకి వచ్చారు. ఆ స్ట్రెచర్ మీద ఒక వ్యక్తి పుణుకొని ఉన్నాడు. బ్రదర్, ఏంటి బ్రదర్ ఏమైందన్న? ఆ వాక్యం అయిపోయిన తర్వాత, ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యానన్నా, కానీ మందిరం చూడాలని ఆశతో వచ్చాను. నా ప్రభువుని కలుసుకోవటానికి వచ్చాను, నా ప్రభువుతో మాట్లాడాలని వచ్చాను. నేను విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయను. నేను ఎలాంటి పరిస్థితుల్లో అతను వచ్చినప్పుడు నా హృదయం కదిలించబడింది. దేవుణ్ణి ప్రేమిస్తే ఇలా ప్రేమించాలి. ఆలోచించండి, మన జీవితాల్లో ఎన్నిసార్లు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశాం. 4వ దానికి వెళ్దాం, 3వ దానికి వెళ్దాం. 3వ దానికి యెషయా గ్రంథం 5వ అధ్యాయము. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 24వ వచనము. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనము. సైన్యములకు అధిపతి యొగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం పెట్టుదురు. అండర్లైన్ దట్ వర్డ్. ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం పెట్టారు. ధర్మశాస్త్రం అంటే మీ ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా, ధ్యానించకుండా, ఆయన మార్గాల్లో నడవకుండా ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశా. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, చాలా భారంగా చెప్తున్నాను. ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకుంటావా? నువ్వు దేవునితో, మనం ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడటం. దేవుడు మాట్లాడటం అంటే దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. నువ్వు వాక్యాన్ని చదువుతావా? చాలా బిజీ షెడ్యూల్లో ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశా.
ఆయన వాక్యము మన త్రోవకు వెలుగు. దావీదు అంటాడు, నీ వాక్యము జుంటె తేనె దారుల కన్నా మధురమైనది. దావీదు అంటాడు, కొవ్విన మెదడు దొరికినట్లుగా నీ వాక్యము నాకు దొరికింది. ఎన్నిసార్లు దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశా. కొంతమంది యూత్ మీటింగ్కి వస్తా కూడా బైబిల్ తయారు అసలుకి. అందుకే నేను ఆ జీవితంలో నాకు ఒక అలవాటు, బైబిల్ పల్లవి పాటల వాక్యం బిగినవగానే బైబిల్ పల్లవి పాడతా. అప్పుడు చూస్తాను అందరూ బైబిల్ తెచ్చుకున్నారా లేదా, బైబిల్ ఉందా లేదా. ఒకవేళ నువ్వు తెచ్చుకోలేదనుకోండి, అయ్యా ఎంతో ఖర్చు పెడుతున్నావు, 200 రూపాయలే బైబిల్, ఒక్క 200తో బైబిల్ కొనుక్కో, బైబిల్ కొనుక్కో, ఆ వాక్యాన్ని చదువుకో. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు, ధన్యుడు. యువర్ లైఫ్ విల్ బి బ్లెస్సడ్ లైఫ్. ధన్యకరమైన జీవితం అయిపోయింది. దేవుడిచ్చే ధన్యతను ఎన్నిసార్లు విడిచిపెట్టావు. దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశావు. నాలుగు అద్భుతమైన విషయాలు. నిర్లక్ష్యము మన టాపిక్. 1, ఆయన నామమును నిర్లక్ష్యం చేశాం. 2, ఆయన మన మధ్యన ఉన్నాడనే విషయము నిర్లక్ష్యం చేశాం. 3, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశాం. 4, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశాం. 5, నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం 413. 11వ వచనము. 13వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనము. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని నన్ను గూర్చి తమ స్థానంలో ఉంచితిమి. 4వది, దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టలేదు. లక్ష్యము అన్న నిర్లక్ష్యం అన్న ఒకటే. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేముని గురించి ప్రార్థన చేసేవారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని మన జీవితంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మొదటిది, ఆయన నామమును నిర్లక్ష్యం చేయకూడదు. 2, మన మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేయకూడదు. 3, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. 4, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. 5, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అమ్మనిది మందిరానికి వెళ్ళినానంటే నేను వెళ్ళను పో అని అనకూడదు, వెళ్తాలే అని అనకూడదు. శ్రద్ధాశక్తులతో, శ్రద్ధా భయముతో దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. 6వ చూద్దాం చివరిగా. 2వ దినవృత్తాంతాల గ్రంథం
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనము 33వ అధ్యాయము 8వ వచనములో మనం చూసుకుంటూ వస్తే 7, 8 వచనాలు కలిసి ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8వ వరుస చూడండి. దావీదుతో అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన లక్ష్య పెట్టక, దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక, దేవుని మాటను లక్ష్య పెట్టం. దేవుని మాటలను లక్ష్య పెట్టడం అంటే దేవుడు తన బిడ్డలను ఉపయోగించుకొని వాక్యాన్ని చెప్తున్నప్పుడు కొంతమంది వినరు, సెల్ ఫోన్ తీసుకొని చాటింగ్ చేస్తూ ఉంటారు, స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు. అరే నేను దేవుని మందిరంలో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడతాడేమో, దేవుడు నాతో ఈరోజు మాట్లాడాలి, ఆశ కూడా ఉండదు. దేవా నాతో మాట్లాడాయా, దేవుని మందిరానికి వెళ్తున్నాను, నీ మాట ఎడల లక్ష్యం ఉంచడానికి నీ కృప చూపించయ్యా, నీ మాట విని దాని ప్రకారంగా జీవించే బ్రతుకు నాకు ఇవ్వయ్యా. చాలామంది జీవితాల్లో దేవుని మాటను లక్ష్య పెట్టారు, నిర్లక్ష్యంగా ఉంటారు. లక్ష్య పెడతారు చాలామంది. దేవుని యొక్క వాక్యం అన్న తేలిగ్గా తీసుకుంటారు. దేవుని వాక్యాన్ని భయముతో ప్రిపేర్ అవ్వరు, దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ శక్తితో ప్రిపేర్ అవ్వరు, దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడరు. దేవుని మాటను నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారా? 6 విషయాలు మీతో చెప్పుకున్నాను. 1, ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేశారు. 2, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశాం. 3, మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేశాం. 4, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశాం. 5, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశాం. 6, దేవుని మాటను నిర్లక్ష్యం చేశాం. వీటిల్లో నువ్వేం చేశావు? నువ్వు తలంపుచుకొని, దేవా నేను నా బ్రతుకంతా నిర్లక్ష్యమైన బ్రతుకు, నన్ను సరిచేయి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా, నా జీవితంలో బద్ధకంగా ఉండకుండా చురుగ్గా ఉండే భాగ్యం దయచేయి ప్రభువా. దేవుణ్ణి అడుగు. దేవుడు ఆయన నీకు ఇచ్చే దేవుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఆయన నామాన్ని ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశా? దేవుడు మన మధ్యన ఉన్నాడని భయం లేకుండా యెహోవాను నిర్లక్ష్యం చేశావు. ఆదివారం దినాన మందిరానికి రాకుండా
నిర్లక్ష్యం చేశావు. ఆయన ధర్మశాస్త్రాన్ని చదవకుండా నిర్లక్ష్యం చేశావు. పరీక్షించుకో. ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేశావు. ఆయన మాటను నిర్లక్ష్యం చేశావు. ప్రభువు నీతో మాట్లాడలేదా? అమ్మా, ప్రభువు నీతో మాట్లాడలేదా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీరిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఉదయకాల సమయం నుంచి నాతో మాట్లాడుతూ, నన్ను సరిచేస్తూ, సరిదిద్దుతూ, నాతో మీరు ఉంటూ, నాతో కాపురం చేస్తూ, నాతో నివాసం చేస్తూ మీరున్నందుకే మీకు వందనాలు. అయితే నీ వాక్యం యొక్క వెలుగులో మేము పరిశీలించుకున్నప్పుడు నీ నామాన్ని నిర్లక్ష్యం చేశాం. అనేక సార్లు నీ నామం ఉంటే లెక్కలేనితనం ఉంది, చాలా చులకనగా తీసుకున్నాను. ప్రభువా, క్షమించు. మా మధ్యలో నువ్వు ఉన్నావని నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించు. నీ విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశాను, మమ్మల్ని క్షమించండి. నీ వాక్యం చదవకుండా, ధర్మశాస్త్రాన్ని చదవకుండా నిర్లక్ష్యం చేశాను. నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేశాను. దేవా, నన్ను క్షమించండి. యవ్వన బిడ్డలను కూడా క్షమించండి. ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకునే కృపను బిడ్డలకు మీరు దయచేయండి. నీ మాటను నిర్లక్ష్యం చేశాను, ఈరోజు నుంచి నీ మాట వింటాను ప్రభువా. నీ కోసం నేను జీవిస్తాను ప్రభువా. నన్ను సరిచేయండి. మా యవ్వన బిడ్డలు మీరు సరిచేసి క్షమాపణ పొంది ఇంకెన్నడూ అలాంటి నిర్లక్ష్యమైన పనులు మేము చేయకుండా చురుగ్గా నీ మందిరంలో ఉండే భాగ్యము మాకు దయచేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్న ఫర్ గివింగ్ దిస్ వర్డ్. మనకి యథావిధిగా బుధవారం పూట యూత్ ప్రేయర్ ఉంటుంది. యూత్ ప్రేయర్ అది మనకి జూమ్లో జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా మనకి ఆదివారం 5:30కి యూత్ మీటింగ్లో మనం గ్యాదర్ అవుతూ ఉంటాం. ఎవరైతే మీ హృదయాలు అర్పించారో వారు అర్పణలు ఇవ్వడానికి ఒక అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి లేచి నిలబడినప్పుడు పాట పాడుతూ ఉంటారు. మేము వచ్చి లైన్గా వచ్చి అర్పణలు ఇవ్వం. వెడ్నెస్డే ప్రేయర్ని దయచేసి నిర్లక్ష్య పట్టద్దు. చాలామంది వెడ్నెస్డే ప్రేయర్ని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని టైం ఉంచుకొని కూడా రావట్లేదు. అందుకేనేమో దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు, నిర్లక్ష్య పెట్టద్దు దేవుని సన్నిధిని. సాంగ్ నెంబర్ 72. దేవా నీవే నీ ప్రేమ ప్రతురం నా పైన కురిపించు, నన్ను విడువకుము నా దేవా నన్ను ఎడబాయకు.
ఎన్నటికీ దిగులుండదయ నీ ప్రేమను పొందిన నా హృదికి సాక్షిగా నిలువగా నన్ను నిలుపు నీ మార్గమే నా గెలుపు నిన్ను వనింపతరమా నా యేసు నీ ప్రేమే మధురం చవి చూశాం నిన్ను వనింపతరమా నా యేసు నీ ప్రేమే మధురం చవి చూశాం దేవా నీవే నీ ప్రేమ మధురం నా పైన కురిపించు నన్ను విడువకుము నా దేవా నన్ను ఎడబాయకు నన్ను విడువకుము నా దేవా నన్ను ఎడబాయకు ఎన్నటికీ దిగులుండదయ నీ ప్రేమను పొందిన నా హృదికి సాక్షిగా నిలువగా నన్ను నిలుపు నీ మార్గమే నా గెలుపు నిన్ను వనింపతరమా నా యేసు నీ ప్రేమే మధురం చవి చూశాం నిన్ను వనింపతరమా నా యేసు నీ ప్రేమే మధురం చవి చూశాం. మన మధ్య ఉన్న డాన్ నన్ను వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తారు. క్లోజ్ చేసు. విన్న వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకుని ప్రార్థన చేసుకో. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క ఆదరణ ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకును సకల లోక యవనస్తులకును పరిశుద్ధులకును సదాకాలం దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మా గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.